హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపత్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఒక మంచి హెల్తీ ఐటెం చూపించబోతున్నాను. ఇది రైస్ లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ కి నేను లంచ్ కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ రైస్ చేసేసాను. రైస్ చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా, ఇంకా ఆకుకూర చట్నీ చేసి చూపించు మీకు అని చెప్పి. ఇక్కడ వచ్చేసి నేను ఆకుకూర చట్నీ అంటే ఇక్కడ అన్ని రకాల ఆకుకూరలు తీసుకున్నానండి. చూసారా, ఇలా వాష్ చేసి చిల్లులు గిన్నెలో వేసుకున్నాను. అన్ని రకాల ఆకుకూరలు తీసుకున్నాను. ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నానో చెప్తాను. అన్ని ఒక్కొక్క టూ బంచెస్ తీసుకున్నాను అనమాట. మెంతి కూర, పాలకూర, తోటకూర, చుక్కకూర, ఇంకోటి ఏమంటారు మలక్కూర, ఇవన్నీ రెండు కట్టలు తీసుకున్నాను. అండ్ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవి ఒక పిడికెడు తీసుకున్నాను అనమాట. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వాష్ చేసుకొని కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీస్, ఈ చట్నీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. సో గ్రీన్ చిల్లీస్ అయితే ఒక 20 తీసుకున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 2 బిగ్ సైజ్ టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. దీనికి ఇంకా మనకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కావాలి. చింతపండు కొద్దిగా ఒక స్పూన్ చింతపండు పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. రుచికి సరిపడా సాల్ట్ అండ్ పసుపు అనమాట. ఇంతే ఐటమ్స్ అనమాట. ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దామా. అలాగే ఈ వీడియోలో నేను క్యారెట్ హల్వా కూడా చేసి చూపిస్తాను మీకు. ఒక సబ్స్క్రైబర్ అడిగారు కదా, సో నా సబ్స్క్రైబర్ కోసం క్యారెట్ హల్వా కూడా చేసి చూపిస్తాను. ఆల్రెడీ పాప ఇప్పుడే నేనంతా వాష్ చేసి పీల్ ఆఫ్ చేసిస్తే తనంతా తురిమి పెట్టేసింది. సో క్యారెట్ హల్వా కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే ఇంకా ఆకుకూర చట్నీ ట్రై చేద్దాం కదా, ఆకుకూర చట్నీ చూపించేస్తాను. ఇప్పుడు ఈ సమ్మర్ లో కిచెన్ లో ఉండడం అంటే చాలా కష్టం అండి అసలు. ఇంకా మీకు మామూలుగా అయితే నేను మార్నింగే చేసేసుకుంటాను వంట అన్నది. ఇంకా మీకోసం ఈరోజు చట్నీ, ఈ హెల్దీ చట్నీ అండ్ క్యారెట్ హల్వా చూపించాలని చెప్పి కొంచెం లేట్ గానే చేస్తున్నాను. వంట అయితే స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ అయితే ఇక్కడ కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇక్కడ ఆకుకూరని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ వేసుకొని కొంచెం లైట్గా వేయించుకోవాలి. మరి ఎక్కువగా వేయించుకోకుండా లైట్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరలు వేసుకోవాలి. ఆకుకూరలన్నీ వేసుకొని బాగా కలిపేసుకున్నాం అనుకోండి, అది అంటే క్వాంటిటీ తక్కువ అయిపోయినట్టు అయిపోతుంది అనమాట. మగ్గిన తర్వాత మీరు ఇంకా ఇందులో బచ్చల కూర, పొన్నగంటి ఆకు, ఎన్ని రకాల ఆకుకూరలు ఉంటే అన్ని రకాల ఆకుకూరలు వేసుకోవచ్చు అనమాట. ఇది హెల్త్కి చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా చేసుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆకుకూర అంతా కొంచెం మగ్గిపోవాలన్నమాట. ఈ ఆకుకూర వేసేటప్పుడు మనకి ఎక్కువగా అనిపిస్తుంది, కొంచెం మగ్గిన తర్వాత క్వాంటిటీ అనేది తగ్గినట్టు అవుతుంది. అప్పటి వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ మనకు తక్కువ అనిపిస్తే మరైనా వేసుకోవచ్చు. ఫస్ట్లో ఎక్కువగా వేసుకోకండి. నేనైతే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ఆకుకూరలో వాటర్ అంతా వస్తుంది కదా, ఆ వాటర్ అంతా బయటకు వచ్చి మరి ఆ వాటర్ అంతా ఇమిరిపోయే వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇందులో వాటర్ వచ్చి ఆ వాటర్ కూడా అంతా ఇమిరిపోయింది. ఇక్కడ వాటర్ ఏమీ లేదు చూడండి. ఇలా మగ్గించుకోవాలి. నేను గ్రీన్ చిల్లీస్ ఎక్కువగా వేసుకున్నాను, ఎందుకంటే స్పైసీగా ఉంటేనే ఈ ఆకుకూర చట్నీ తినాలనిపిస్తుంది అనమాట. అంటే స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీకు ఒకవేళ కారం అనిపిస్తే నెయ్యి వేసుకొని తినండి, ఏం కాదు, చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఒక 20 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. చూసారా, ఇక్కడ ఆకుకూరలో వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత ఒక 2 బిగ్ సైజ్ టొమాటోస్ వేసుకున్నాను. ఈ టొమాటోస్ కూడా కొంచెం మెత్తబడే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. టొమాటోస్ మెత్తబడిన తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకోండి. ఎందుకంటే ఆకుకూరలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇక్కడ కూడా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి, అంటే ఇమిరిపోవాలి. చూసారా, ఇలా ఉన్నప్పుడు మనము ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోకూడదు. సో వాటర్ అంతా ఇమిరిపోయిన తర్వాత
దంచి పెట్టుకున్న ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి మొత్తం కలిపేసి మూత పెట్టి ఒక్క నిమిషం అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికించుకున్నాం అనుకోండి ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది తెలియదు అనమాట. సో మూత పెట్టి 1 నిమిషం వరకు మగ్గించుకోండి. ఈ వెల్లుల్లి లాస్ట్లో దంచి వేయడం వల్ల ఇలాగా మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. వెల్లుల్లి కూడా హెల్త్కి చాలా మంచిది కదా. చూసారా, ఇది 1 నిమిషం వరకు అలా మగ్గించుకున్నాను. ఇక్కడైతే వాటర్ అంతా డ్రై అయిపోయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో 1 టీ స్పూన్ చింతపండు పేస్ట్ వేసుకొని ఎనుపుకోవాలన్నమాట. మీ దగ్గర చింతపండు పేస్ట్ లేకపోతే చింతపండుని నానబెట్టుకొని వెల్లుల్లి వేస్తాం కదా, అప్పుడు చింతపండును కూడా వేసుకొని 1 నిమిషం వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది మిక్సీలో వేయకూడదు, మిక్సీలో వేస్తే ఆ టేస్ట్ అనేదే పోతుందన్నమాట. సో ఇలా చింతపండు వేసి మొత్తం కలిపేసుకొని పప్పు గిత్తి ఉంటుంది కదా దాంతో రాముకోవాలి. మనం పప్పు ఎలా రాముకుంటామో అలాగా. చాలామంది పాముకోవాలి అంటారు, మా సైడ్ అయితే రాముకోవాలి అని చెప్తాము. ఇలా మొత్తం పప్పు గిత్తితోటి రాముకున్న తర్వాత చూసారా, వేడి మీదనే రాముకోండి. మీరు స్టవ్ ఆఫ్ చేస్తారు కదా, ఆఫ్ చేసిన వెంటనే అలా చేసుకోవాలి. ఆ వేడికి ఈ ఆకుకూరలన్నీ బాగా నలిగిపోతాయి అన్నమాట. అంటే ఇలా చట్నీలాగా అవుతుంది. మిక్సీలో వేసామనుకోండి అస్సలు బాగోదు, టేస్ట్ రాదనమాట. చూసారు కదా ఎంత మంచిగా కనిపిస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిది, తప్పకుండా ట్రై చేయండి. అంతా చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్కి నేను ఇంకా రైస్లోకి ఈ ఆకుకూర చట్నీ వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తినేస్తానమాట. హెల్త్కి చాలా మంచిదండి. ఒకసారి చట్నీ చేసుకొని తిన్నారంటే మీరు ఇంకా పప్పు రసం జోలికి కూడా వెళ్ళరు, అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ బాగా స్పైసీగా చేసుకున్నాను కాబట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అలా వేసుకొని చేసుకుంటే. అండ్ ఇక్కడైతే నా లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉన్న ఆకుకూర చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి చాలా మంచిది హెల్త్కి. ఇది వీక్లీ ట్వైస్ కంపల్సరీగా చేసుకొని తినండి. ఎందుకంటే మనం పప్పులో ఆకుకూర వేస్తాం కానీ ఆ పప్పు క్వాంటిటీ అన్నది మనం ఎక్కువగా తినం కదా. అందులోనూ మనం తీసుకున్న పప్పు క్వాంటిటీ తగ్గట్టు ఆకుకూర వేసుకుంటాం. సో ఇలా సపరేట్గా ఆకుకూరలు అన్నీ వేసి చట్నీ చేసుకొని తిన్నామంటే హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. చాలామంది ఏంటంటే ఈ ఆకుకూరలు వలుచుకోవడానికి కష్టపడతారు కాబట్టి చేసుకోరు. కానీ ఒక్కరోజు ఓపికగా వలుచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వారానికి 2 సార్లు హ్యాపీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నా లంచ్ అయిపోయింది. నెక్స్ట్ లంచ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడైతే క్యారెట్ హల్వా చేస్తున్నాను. నా సబ్స్క్రైబర్స్లో ఒకరు క్యారెట్ హల్వా చూపించండి అక్క అని అడిగారు. సో ఇక్కడైతే నేను క్యారెట్ని ఆల్రెడీ పాప తురిమి పెట్టిందనమాట. 1 కిలో క్యారెట్. ఇక్కడైతే నేను కేజీ క్యారెట్కి కొలత చూపిస్తున్నాను. 1 కేజీ క్యారెట్ని తురిమి పెట్టేసుకున్నాము. తర్వాత 1 కేజీ క్యారెట్కి ఒక 3 గరిటెలు, గుంట గరిటె ఉంటుంది కదా ఆ గరిటెతోటి ఒక 3 గరిటెలు నెయ్యి వేసుకోండి. ఇది నాన్ స్టిక్లో చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుందండి. అడుగంటకుండా మాడిపోకుండా చాలా బాగా వస్తుంది. ఇక్కడైతే 3 గరిటెలు నెయ్యి వేసుకున్నాను. అండ్ ఆల్రెడీ తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకుంటున్నాను. మీరు జీడిపప్పు వేయించి వేసుకునేటట్టుంటే ఫస్ట్ జీడిపప్పును వేయించి పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లో. తర్వాత క్యారెట్ వేసి వేయించుకోవాలి. నేను జీడిపప్పు పచ్చివే వేసుకుంటాను. జీడిపప్పు బాదం పప్పు పచ్చివే వేసుకుంటాను కాబట్టి, చాపర్లో చాప్ చేసి వేసుకుంటాను కాబట్టి నేను వేయించుకోవట్లేదు. ఇక్కడ వచ్చేసి క్యారెట్ని ఈ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇక్కడ క్యారెట్ వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరెక్ట్గా 10 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. కరెక్ట్గా ఒక 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్నారంటే క్యారెట్ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది. నేను ఇక్కడ 1కి 10 సార్లు ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పిన టైం ప్రకారం నేను చెప్పినట్టు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నారంటే క్యారెట్ హల్వా అన్నది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఓకేనా. ఇక్కడైతే నేను 10 నిమిషాల వరకు క్యారెట్ని బాగా లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించేసుకున్నానండి. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఈ మెజర్మెంట్ కప్ ఉంది కదా, 1 కప్ మెజర్మెంట్ అది. ఆ కప్ తోటి 2 కప్పుల పాలు, చెప్పాలంటే ఒక 1/2 లీటర్ మిల్క్ అనమాట. 1 కేజీ క్యారెట్కి 1/2 లీటర్ మిల్క్ అయితే కంపల్సరీగా కాంచి చల్లార్చిన మిల్కే వేసుకోవాలి. దీన్ని కూడా మిల్క్ వేసిన తర్వాత కూడా మనము లో టు మీడియం ఫ్లేమ్లోనే, మీరు ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఈ మిల్క్ అంతా ఇమిరిపోయే వరకు మనము మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇంకా ఇక్కడ కొంచెం మిల్క్ కనిపిస్తుంది, అలా కూడా ఉండకూడదు. ఈ మూత పెట్టి ఈ మిగతా మిల్క్ కూడా అంతా ఇమిరిపోయే వరకు, డ్రై అయిపోయే వరకు మగ్గించుకోవాలి. చూసారా, ఇక్కడైతే బాగా ఉడికిపోయింది, పాలంతా ఇమిరిపోయాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము షుగర్ వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని షుగర్ వేసుకోవాలి. షుగర్ అయితే ఇక్కడ నేను ఒక 2 కప్స్ తీసుకున్నా. 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాం కదా, అదే కప్ తోటి 2 కప్ షుగర్ అంటే 1/2 కిలో షుగర్.
1 కేజీ క్యారెట్కి హాఫ్ లీటర్ మిల్క్, హాఫ్ కేజీ షుగర్ వేసుకున్నాను. మీ దగ్గర హాఫ్ కేజీ అంటే ఎలా అని కొందరు అడుగుతారు కాబట్టి నేను మెజర్మెంట్ కప్ తోటి చూపించాను. ఇప్పుడు అందరిళ్ళలో మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కాబట్టి ఆ కప్ తోటి 2 కప్స్ మిల్క్ వేసుకున్నాను. 1 కేజీ క్యారెట్కి 2 కప్స్ షుగర్ వేసుకున్నాను. చూసారా, ఇక్కడ షుగర్ వేసుకున్న తర్వాత వెంటనే మెల్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ మీకు మెజర్మెంట్ కప్ చూపిస్తున్నాను. 1 కప్ అని ఉంది కదా, ఈ కప్ తోటి 2 కప్స్ మిల్క్, 2 కప్స్ షుగర్ వేసుకున్నాను అని చెప్పి చూపిస్తున్నాను. చూసారా, ఇక్కడ ఆల్రెడీ షుగర్ మెల్ట్ అవుతూ ఉంది. అప్పుడే షుగర్ వేయంగానే త్వరగా మెల్ట్ అయిపోతుంది. సో ఈ షుగర్ వేయంగానే కొంచెం లూజ్ అయిపోతుంది అనమాట. ఈ క్యారెట్ అంతా అంటే షుగర్ కరిగి లూజ్గా అయిపోతుంది. మరి ఈ షుగర్ అంతా పాకంలాగా తయారవ్వాలన్నమాట. సో ఇక్కడ కూడా మీరు లో టు మీడియం ఫ్లేమ్లోనే షుగర్ వేసిన తర్వాత కూడా మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఈ షుగర్ కూడా అంతా గట్టిగా అయిపోవాలన్నమాట. అంటే షుగర్ కరిగి వాటరీగా అయిపోతుంది కదా, ఆ వాటర్ అంతా మరి గట్టిగా అయిపోవాలి. అప్పటి వరకు మనము దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసారా, ఇక్కడ ఒకసారి నేను కలుపుతూ ఉన్నాను. ఇంకా షుగర్ అంతా కరిగింది, అది ఒక పాకంలాగా తయారవ్వాలి. మరి ఇంకా కరగాలి కాబట్టి మూత పెట్టి నేను మరి మగ్గించుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. చూసారా, మొత్తం మగ్గిపోయింది. ఇక్కడ షుగర్ సిరప్ని మీరు గరిటెతోటి ఇలా పైకి అన్నారనుకోండి, పాకంలాగా కారుతుందనమాట. అంటే ఆ షుగర్ సిరప్ అనేది పాకంలాగా కిందకి వస్తుంది, తీగ పాకంలాగా. సో అప్పటి వరకు మగ్గించుకోవాలి, ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది. మీరు స్టవ్ మీదనే డ్రైగా చేసుకోకండి, అంటే డ్రైగా అయిపోయే వరకు ఉడికించుకోకండి. ఇలా కొద్దిగా లిక్విడ్గా, లైట్ లిక్విడ్ ఉంది కదా, ఇక్కడ మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ నేను గరిటెతో చూపిస్తున్నాను చూడండి. ఇలా తీగ పాకంలాగా పాకం అనేది గరిటెతో ఇలా పైకి అన్నప్పుడు తీగలాగా పడుతుందన్నమాట. అప్పటి వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ స్టేజ్లో మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. నా సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ మేరకు క్యారెట్ హల్వా అన్నది చూపించాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. చూసారు కదా, చల్లారేసరికి ఇలా గట్టి పడిపోతుంది. ఎందుకంటే ఈ చక్కెర అంతా కరిగిపోయి పాకంలాగా తయారవుతుంది కదా. సో చల్లారిన తర్వాత గట్టి పడుతుంది అనమాట. చెప్పాలంటే ఇక్కడ ఇంకా కొంచెం వేడిగానే ఉంది. మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను అనమాట. సో ఇలా ఇంకా సర్వ్ చేసుకోవడమే. దీన్ని డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. అంతే, కొంతమందికి ఇష్టం ఉండదు, మా పిల్లలకి కూడా ఇష్టం ఉండదు. ఇందులో మీరు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ హల్వాలో షుగర్ వేసేటప్పుడే మా పిల్లలకి ఇష్టం ఉండదండి, అందుకే నేను ఇలాచీ వేయలేదు. పిల్లలకి ఇష్టం ఉండదని చెప్పి, అంటే మరి తినరు కదా వేస్తే. అందుకు మీరు మాత్రం మీ పిల్లలు తినేటట్టయితే కంపల్సరీగా ఇలాచీ పౌడర్ వేసుకోండి, ఓకేనా. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బాదం కాజుతో డెకరేట్ చేసుకుందాం. బాదం కాజుని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని డెకరేట్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది అన్నది. సూపర్ ఎమ్మీగా ఉంది, సూపర్ డూపర్గా ఉంది. తప్పకుండా నేను చేసినట్టే మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు అయితే ఒక మంచి హెల్దీ ఐటెం ఆకుకూర చట్నీ అండ్ స్వీట్ ఐటెం క్యారెట్ హల్వా చూపించాను. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది కదా. మీరు ఇందులో షుగర్కి బదులు కలకండ వస్తుంది కదా, పెద్ద పెద్ద ఉండలుగా వస్తుంది, దాన్ని పగలగొట్టి మిక్సీలో పౌడర్ చేసుకొని ఆ కలకండ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది. అది షుగర్ ప్లేస్లో అది యూస్ చేసుకోవచ్చు. సో ఈరోజు నేను చూపించిన 2 ఐటమ్స్ హెల్త్కి చాలా మంచిదండి. మీ అందరికీ ఈరోజు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.